రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో వందనాలు. దేవుని అందలి భయముతో, భక్తితో దేవుని వాక్యాన్ని చూస్తున్న టీవీ ప్రేక్షకులందరూ బహుగా ఫలించాలని మా యొక్క అనుదిన ప్రార్థన. అలాగే ఎటువంటి యోగ్యత లేని నాకు సజీవమైన శక్తి కలిగిన వాక్యాన్ని మీతో పంచుకొనుటకు దేవుడిచ్చిన సదవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వేలాది వేల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమస్తమైన స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు యేసుక్రీస్తు ప్రభుల వారికే యుగముల పూర్వమును ఇప్పుడును సర్వయుగాలకు కలుగును గాక. ఈరోజు నా యొక్క ధ్యానాంశము జీసస్ ది మిషనరీ గాడ్, యేసు సువార్థికుడైన దేవుడు అనే ఒక మంచి టాపిక్, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను మీతో మాట్లాడాలని ఈ సందర్భంలో అనుకుంటూ ఉన్నాను. దీని యొక్క ధ్యానాంశాన్ని మనం ప్రారంభించడానికి ముందు ప్రార్థనను చేసుకుందాము. సజీవుడు, శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని ధ్యానించుటకు అయోగ్యమైన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి. ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతబడిన వాక్యాన్ని ఫలింపచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా యొక్క ధ్యానాంశము జీసస్ ది మిషనరీ గాడ్, యేసు సువార్థికుడైన దేవుడు. ఈ యొక్క వాక్యానికి అనుబంధంగా బైబిల్ గ్రంథం నుంచి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలను మనము చదువుకుందాము. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినెడల నీవు రక్షించబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. 13వ వచనంలో ఒకవేళ మనం చూసినట్లయితే తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకై ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడనెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుడు మన వినికిడిలో యొక్క వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఈ యొక్క రోజు జీసస్ ది మిషనరీ గాడ్, యేసు సువార్థికుడైన దేవుడు అనే ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానిస్తున్న మనము మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందు నిమిత్తమై వచ్చినారు, ఈ లోకంలో ఆయన చేసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనే కొన్ని ఆధ్యాత్మిక విషయాలను కొద్ది సమయము మనం ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన కాలంలో మొదటి 30 సంవత్సరాల జీవితంలో తల్లిదండ్రులకు విధేయత కలిగిన వాడై, తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రులు ఏ విధంగా మాట ప్రకారం ఈ లోకంలో జీవించినట్లు మనకు తెలిసిన విషయమే. మిగిలిన 3.5 సంవత్సరాల సేవా జీవితము ఒక బలమైన ప్రాముఖ్యమైన జీవితంగా మనము గమనించగలము. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుంచి అలాగే 25వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో 2 ప్రాముఖ్యమైన విషయాలను చేసినట్లు మనము గమనించగలము. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను
వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయాయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించుచుంటిరి. ఈ యొక్క మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం గల వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరరీతిగా ఈ లోకంలో జీవించినప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలను ఆనాడు చేసినట్లు మనకందరికీ తెలిసిన విషయమే. అందులో మొట్టమొదటిది ఆయన బోధించడము మరియు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించగలము. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి వచ్చి ఒక సువార్తికుని పని చేసినట్లు మనమందరము గమనించాలి. ఆయన బోధించుచు అనేకమైన మంచి విషయాలను, పరలోకానికి సంబంధించిన ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ మాటలను, జీవపు మాటలను ఆనాడు శిష్యులకైతేనేమి, ఆ యొక్క నశించిపోతున్న అనేక మంది ప్రజలకు యేసుక్రీస్తుల వారు బోధించుట ఎందును, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుట ఎందును ఆసక్తి కలిగి ఆనాడు తన జీవితంలో ముందుకు సాగినట్లు మనకందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క రోజు జీసస్ ది మిషనరీ గాడ్ అని మనం అన్నప్పుడు యేసు సువార్థికుడైన దేవుడు, యేసుక్రీస్తుల వారు నిత్య సింహాసనాన్ని, పరలోక సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి వచ్చింది ఒక సువార్త పని చేయడానికని ప్రతి క్రైస్తవ విశ్వాసురాలు మరొకసారి జ్ఞాపకం చేసుకొని మనం జీవిస్తున్న ఈ జీవితంలో ఎంతవరకు మనం బోధ ఎందును, దేవుని రాజ్య సువార్తను విస్తరించుట ఎందును మనము పాలిభాగస్తులుగా ఉన్నామో అని ఒకసారి ఆత్మీయంగా పరిశీలన చేసుకోవాలని మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో చేసిన పని ఏంటి అని మనం గమనించినట్లయితే, శరీరరీతిగా జీవించినప్పుడు బోధ అన్నది చేసినాడు, మంచి విషయాలను బోధించినాడు. అలాగే దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఎటువంటి అర్హతను మనం కలిగి ఉండాలి, ఏ ఏ విషయాలలో మనం ఆసక్తిని చూపించాలి, మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన అన్ని విషయాలను ఆనాడు యేసయ్య బోధించినట్లు మనము గమనించగలము. అలాగే ఈ యొక్క మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో 23వ వచనం నుంచి 25వ వచనం గల వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తుల వారు 2వ ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ లోకంలో శరీరరీతిగా జీవించినప్పుడు చేసినది ఏంటి అంటే, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచను. సో యేసయ్య వాక్యాన్ని బోధించడం మాత్రమే కాకుండా, సువార్త పనిని చేయడం మాత్రమే కాకుండా, ప్రతి విధమైన రోగమును, ప్రజలలోని ప్రతి విధమైన వ్యాధిని, రోగమును స్వస్థపరిచేటట్లు మనము గమనించగలము. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలను మనము మన జీవితాలలో ఎల్లప్పుడూ మరచిపోవడానికి వీల్లేదు. మనము కూడా మనకు చేతనైనంత మట్టుకు దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుని రాజ్య మర్మాలను గూర్చి మనం ఇతరులతో పంచుకోవాలి. అలాగే మనము ఈ యొక్క హీలింగ్ మినిస్ట్రీ అన్నది, ప్రీచింగ్ మినిస్ట్రీ అలాగే హీలింగ్ మినిస్ట్రీ అనే 2 ప్రాముఖ్యమైన సేవలను, పరిచర్యలను మన జీవితాలలో ఎల్లవేళలా కలిగి మనము చేయగలిగినంత మట్టుకు ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారే మిషనరీ గాడ్, సువార్తికుని పని చేసినప్పుడు ఎటువంటి యోగ్యత లేని మన జీవితాలలో మరి ఇంకా మనం ఎంత సువార్తను వ్యాపింపజేయాలి, ఎంత సువార్తను విస్తరింపజేయాలి, ఎంతమందికి ఆ యొక్క సువార్త ప్రాముఖ్యతను మనం వివరించాలి అనేది కూడా మన జీవితాల్లో మనం ఆలోచించాలి. కొత్త నిబంధనలో న్యూ టెస్టిమెంట్ ఒకవేళ మనము వాడిన ఈ యొక్క ఎవాంజలిస్ట్ అనే యొక్క పదమును ఇది పదాన్ని ఒక నౌన్గా మనం తీసుకున్నారు ఆనాడు ఆ కాలంలో. ఒకవేళ ఆ యొక్క ఎవాంజలిస్ట్ అనే నౌన్ను ఎవాంజలైజో మై అనే వర్బ్ నుంచి ఆవిర్భవించింది అని కూడా మనము గమనించగలము. ఈ యొక్క పదం యొక్క అర్థం ఏంటి అంటే, ప్రీచ్ ది గాస్పెల్ లేక టు అనౌన్స్ ది గుడ్ న్యూస్, సువార్త ప్రకటన చేయాలి అని, సువార్తను ఇతరులకు బోధించాలి అనే ఈ యొక్క ఎవాంజలిస్ట్ అనే పదం నుంచి మనం అర్థాన్ని గ్రహించగలము. అలాగే ఈ యొక్క సువార్త ప్రకటన అని అన్నప్పుడు మనము ఎవరు ఈ యొక్క సువార్త ప్రకటనను చేయాలి, ఈ యొక్క జీవితము మానవ రీతిగా జీవిస్తున్న మన జీవితాలలో సువార్త పనిని ఎవరు విస్తరింపజేయాలి, ఎవరు ప్రకటించాలి అని చాలామందికి సందేహం ఉండవచ్చును. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి అని కూడా కొన్నిసార్లు మనం ప్రశ్నించుకుంటూ ఉంటాము. కానీ దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క
హూ ఆర్ ఎవాంజలిస్ట్ అని మనం ఒకవేళ అనుకున్నప్పుడు, లేదంటే అసలు ఎవరు ఈ సువార్థికులు అని మనం ఆలోచించినట్లయితే, ఈ యొక్క టు హూమ్ వి కెన్ అప్లై ఈ ఎవాంజలిజం అని కానీ, ఈ యొక్క ఎవాంజలిస్ట్గా పనిచేసే వాళ్ళు ఎవరు అని, ఒకవేళ ఎవరికి దీన్ని మనం అప్లై చేయవచ్చు అంటే, అన్వయించుకోవచ్చు అనుకుంటే, మొట్టమొదటిదిగా గలతీలకు రాసిన పత్రికలో మనము 3వ అధ్యాయము 8వ వచనములో మనం ఒకసారి చూసినట్లయితే, అక్కడ ఈ యొక్క ఎవాంజలిస్ట్గా ఎవరికి మనము మొట్టమొదటిగా ఆ యొక్క వాక్యము మనం అన్వయించవచ్చు అన్నప్పుడు, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. దేవుడు ఆనాడు అబ్రహాముకు సువార్తను ప్రకటించెనని ఈ యొక్క సందర్భంలో మనము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని బట్టి గమనించగలము. సో మనం అనుకుంటూ ఉంటాం, ఈ యొక్క సేవ చేయడానికి పలానా అర్హత ఉండాలి, పలానా వాళ్ళకు మాత్రమే ఈ యొక్క సేవ చేయాలని కూడా, నాకంటే ఆ యొక్క అర్హత కానీ ఆ యొక్క ఆధిక్యత లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక వచనాన్ని బట్టి ఆనాడు దేవుడు అబ్రహాముకు ముందుగానే సువార్తను ప్రకటించినట్లు మనము గమనించగలము. సో టు హూ ఆర్ ఎవాంజలిస్ట్ అని ఒకవేళ మనం అనుకున్నప్పుడు, మొట్టమొదటిగా దేవుడే యొక్క సువార్తను అబ్రహాముకు ముందుగానే ప్రకటించినట్లు మనము గమనించగలము. 5 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. 5 వ్యక్తులను, 5 కేటగిరీస్ నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది, దేవుడు అబ్రహాముకు ముందుగానే సువార్త ప్రకటించిననే వాక్యాన్ని మనం గమనించగలము. రెండవ ప్రాముఖ్యమైన విషయం, ఈ యొక్క సువార్త ఎవాంజలిస్టులుగా ఎవరిని మనము ఒకవేళ చూడవచ్చును, ఈ పరిచర్య చేసే వారిలో ఎవరెవరు ఉండాలి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, రెండవ ప్రాముఖ్యమైన విషయము, లార్డ్ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ప్రకటించినట్లు. అందుకే జీసస్ ది మిషనరీ గాడ్ అనే యొక్క టైటిల్ని ఈరోజు నేను సెలెక్ట్ చేసుకోవడము జరిగింది. యేసు సువార్థికుడైన దేవుడని. లూకా రాసిన సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకవేళ మనము గమనించినట్లయితే, ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు అనే బలమైన వాక్యాన్ని మనం గమనించగలము. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్తను ప్రకటించినారు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు వాక్యం చదువుకున్నాము. ఆ వాక్యంలో కూడా దేవుడు సువార్త పని చేసినట్లు, దేవుని రాజ్యాన్ని గురించి అనేక మందికి ప్రకటించినట్లు, నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపునకు తీసుకొని రావడానికి ఒక బలమైన సాధనంగా యేసయ్య మిషనరీ పనిని చేసినట్లు, సువార్థికుని పని చేసినట్లు మనము గమనించగలము. అసలు పరలోక సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి వచ్చి ఒక సువార్థికుని పని చేయవలసిన అవసరం దేవునికి లేదు. కానీ దేవుడు మహా గొప్ప కృపను బట్టి, ప్రేమను బట్టి, తగ్గింపు స్వభావమును బట్టి మాత్రము అనేక మందిని తన వైపునకు ఆకర్షించుకొనాలని, అనేక మంది నశించిపోతున్న ఆత్మలను సిలువ కృపాసనం ఎద్దుకు తీసుకురావడానికి ఆ యొక్క పరలోక సింహాసనాన్ని వదిలి ఒక సువార్థికునిగా ఈ లోకానికి వచ్చినట్లు మనం గమనించాలి. సో మొట్టమొదటిగా దేవుడు ముందుగానే అబ్రహాముకు సువార్తను ప్రకటించినని మనం గమనించగలము. అలాగే రెండవ ప్రాముఖ్యమైన విషయము, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక సువార్త పనిని చేస్తున్నట్లు, సువార్తను ప్రకటించినట్లు మనము గమనించగలము. అలాగే మూడవ విషయాన్ని ఒకవేళ కేటగిరీ మనం ఎవరు ఈ సువార్తను చేయవలను, ఎవరెవరి యొక్క సువార్తలో పాలిభాగస్తులుగా ఉన్నారని మనము గమనించినట్లయితే, డిసైపుల్స్, శిష్యులు. మొట్టమొదటిదిగా గాడ్, దేవుడు. అలాగే రెండవది లార్డ్ యేసుక్రీస్తు ప్రభుల వారు. మూడవది డిసైపుల్స్, శిష్యులు కూడా ఒక బలమైన సేవను ఆనాడు జరిగించినట్లు మనము చూడవచ్చును. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం నుంచి ఒకవేళ 42వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ అపోస్తులు ఎటువంటి సేవను ఆనాడు చేసినారు, ఆ శిష్యులు ఎటువంటి సేవను చేసినారు అనేది మనము గమనించగలము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనము, వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.
ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. సో అటువంటి గొప్ప సేవను ఆనాడు ఆదిమ సంఘంలో శిష్యులు చేసినట్లు మనం గమనించగలము. మేబీ మహాసభ ఎదుట వాళ్ళు నిలిచినప్పటికీ వారు ఇంకా మీరు సువార్త పని చేయకూడదు, మీరు సువార్తను ప్రకటించకూడదు అని చెప్పినప్పటికీ వారు ఆ యొక్క మాటను లెక్క చేయక దానినే వారు ఒక మహా సంతోషముతో సంతోషించుచు మహాసభల ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండ్రి అనే మంచి వాక్యాన్ని మనం గమనించగలము. ప్రతిదినము వారు వాక్యాన్ని ప్రకటించినారని, అనుదినము వారు బోధించినారు అని, ఏదో వీలున్నప్పుడు మాత్రమే కాదు కానీ, మనకు సమయం దొరికినప్పుడు మాత్రమే కాదు కానీ, అనుదినము వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించుచు, అలాగే ఇంటింటా మానక ఎటువంటి బ్రేక్ అన్నది లేకుండా కంటిన్యూయస్గా వాళ్ళ యొక్క సువార్తను ప్రకటించినట్లు మనము గమనించగలము. సో ఈ యొక్క సువార్త ఒకవేళ ఎవరు ప్రకటించాలి అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముకు ఈ సువార్తను ముందుగా ప్రకటించినట్లు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు యెరూషలేము దేవాలయంలో అయితేనేమి, సమాజ మందిరంలో అయితేనేమి, వివిధ ప్రదేశాల్లో సువార్తను ప్రకటించినట్లు, అలాగే శిష్యులు డిసైపుల్స్ ఆనాడు అనుదినము మానక బోధించు సువార్తను ప్రకటించిరని మనం గమనించగలము. అలాగే నాలుగవ ప్రాముఖ్యమైన కేటగిరీ యొక్క సువార్తను ఎవరు ప్రకటించాలని ఒకవేళ అనుకున్నప్పుడు చర్చ్, సంఘము ఈ యొక్క సువార్తను ప్రకటించాలి. అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకవేళ మనం చూసినట్లయితే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. మేబీ ఆ యొక్క కష్టాలకు, ఆ యొక్క సమస్యలకు ఆనాడు ఆదిమ సంఘంలో వాళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళు ఒకవేళ వివిధ ప్రదేశాలకు వెళ్ళినారు కానీ వారు చేస్తున్న పనిని వారు స్టాప్ చేయలేదు, దానికి ముగింపు అన్నది ఇవ్వలేదు. కానీ వారు ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ ఆ యొక్క సంఘము ఆనాడు ఆ చర్చ్ వారు సువార్తను ప్రకటించిరి అని మనము గమనించగలము. సో మొట్టమొదటిదిగా చర్చ్ అన్నప్పుడు ఆదిమ సంఘము ఈ యొక్క సువార్త ప్రకటనలో ఒక బలమైన సాధనంగా వాడబడింది. వారికి శ్రమలు విస్తరించినప్పటికీ సువార్త కూడా బహుబలంగా విస్తరించినట్లు మనము గమనించగలము. అలాగే ప్రస్తుత సంఘము రెండవదిగా చర్చ్ అన్నప్పుడు ప్రస్తుత సంఘంగా మనం సువార్త పనిని ఎంతవరకు చేయగలుగుతున్నాము? యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుని కుమారుడైన యేసయ్యనే ఈ లోకానికి వచ్చి సువార్త పని చేసినప్పుడు మనము ఆయన నామంలో ప్రార్థన చేస్తున్న మనము, ఆయన నామాన్ని ధరిస్తున్న మనము, ఆయన సంఘంగా పిలువబడుతున్న మనము మరి సువార్తను ఎంతవరకు ప్రకటిస్తున్నాము అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ యొక్క సందర్భంలో మరొకసారి ఆలోచించాలని మీకందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైన సంఘమా, ఆలోచిద్దాం. దేవుడు మన జీవితాల్లో అనేక ఆశీర్వాదాలను దయచేస్తున్నాడు. ఆ యొక్క రాజ్య సువార్తను ఒక సంఘంగా, ఒక గుంపుగా ఎంతవరకు మనము ప్రకటిస్తున్నామనే విషయాన్ని మనము ఆలోచించాలి. ఆదివారం ఉదయకాల సమయాన మరి దేవుని సన్నిధానంలో వెళ్ళి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని తిరిగి వస్తున్నామే కానీ నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక సంఘంగా మనం ఎంతవరకు కృషి చేయగలుగుతున్నాము, ఎంతవరకు ఆత్మీయ సంఘాలను మనము అభివృద్ధి పరుస్తున్నాము, ఎంతవరకు అన్ని జనులను మనము క్రీస్తు సంఘంలోనికి చేర్చుకుంటున్నాము అనే విషయాన్ని మనము గమనించాలి. సంఘంలో ఉన్న క్రైస్తవులు మరి క్రైస్తవులుగా విడిపోతున్నారే తప్ప కొత్త విశ్వాసులను మన సంఘంలో మనం తీసుకొని రాలేకపోతూ ఉన్నాము. ఇది చాలా చింతించాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. సో ఇక సువార్త ప్రకటన అన్నది సంఘం యొక్క బాధ్యత. మేబీ అనుదినము ఆనాడు అపోస్తలులు అనుదినము మానక బోధించుచు ఉండిరి అని మనం గమనించగలము. మనం కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాం, మేబీ సంవత్సరానికి ఒకసారి కానీ, మేబీ కొన్ని నెలలకు ఒకసారి, వారానికి ఒకసారి వాళ్ళు సువార్త పనికి వెళ్తూ ఉంటారు. కానీ ఆనాడు ఆదిమ సంఘం వాళ్ళు చేసిన బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఫాలో అయినట్లయితే అది మంచి ఫలితాలను, క్రీస్తు కోసం అనేకమైన ఆత్మలను ఇవ్వగలదని మనము గమనించగలము. అలాగే ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితం జీవిస్తున్న మనము మన యొక్క టార్గెట్ ఏంటి, మన యొక్క ఎయిమ్ ఏంటి, మన గోల్ ఏంటి అన్నది మన జీవితాల్లో మనం మర్చిపోకూడదు. ఒక చర్చ్గా మనము ఏర్పరచుకోవాల్సింది అనేకమైన ఆత్మలను
ఈ యొక్క సంఘాల్లోనికి చేర్చబడాలని, అది ఏ సంఘం అయినప్పటికీ అనేక మంది క్రీస్తు యొద్దకు, క్రీస్తు సంఘంలో వారు చేర్చబడాలని మనం ప్రార్థించాలి. అలాగే మన ప్రయత్నం మనము చేయాలి. ఈ యొక్క సువార్త పనిని ఎవరు చేయవలసింది అనే ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. అందులో చివరిది, 5వది, ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్, ప్రతి క్రైస్తవ విశ్వాసి మరియు విశ్వాసురాలు ఇక సువార్త పనిని చేయాలి. చేయడం అన్నది అది దేవునికి మహిమకరంగా ఉంటుందని మనము గమనించగలము. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 9వ వచనము, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏదో కొంతమందిని, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ను, కొంత ప్రార్థనని కాదు కానీ సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని వారితో చెప్పాను. సో మనము ఒక ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలుగా మన బాధ్యత ఏంటి? క్రైస్తవ సమాజంలో మనము బోధించాలి, మనము సువార్త పనిని చేయాలి. సువార్తలో మన యొక్క కృషి అన్నది చాలా అవసరము. మనము చేయగలిగినంత సువార్తను ఈ లోకంలో మనము చేయాలి. అద్వితీయుడైన దేవుడే యొక్క సువార్త పని చేసినప్పుడు మనము మన జీవితాల్లో మరింత సువార్తను ప్రకటించాలి అని కూడా ఈ సందర్భంలో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది అంటూ ఉండొచ్చు, నాకు టైం లేదు, నేను అంతసేపు సువార్త కోసం నేను వెచ్చించలేను, నాకు ఉద్యోగరీత్యా నేను చేయలేనని కూడా అంటూ ఉండొచ్చు. కానీ మనం చేయగలిగినప్పుడు, దేవుని సువార్తను చేయగలిగితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం గమనించగలము. యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడనేది సువార్త. మరి సువార్త అంటే ఏంటి అని ఒకవేళ మనకు సందేహం ఏర్పడవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పాపులంగా ఉన్న మనలందరినీ రక్షించడానికి వచ్చినాడని ఆ గుడ్ న్యూస్, అదే ఈ యొక్క సువార్త అని, లేక శుభవార్త అని మనమందరము, శుభవర్తమానము అని మన జీవితాల్లో మనం ఇతరులకు తెలియజేయాలి. ఈ యొక్క రక్షణ ప్రణాళికలో క్రైస్తవులుగా జీవిస్తున్న మనము వరకు ప్రత్యక్షంగాను అలాగే పరోక్షంగాను పాలి భాగస్థులుగా ఉన్నామన్నది కూడా ఆలోచించాల్సిన విషయమని మీకు ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ది మిషనరీ గాడ్, జీసస్ ది మిషనరీ గాడ్, యేసు సువార్థికుడైన దేవుడు అని మనం గ్రహించి ఆయన సేవలో మనల్ని మనము తగ్గించుకొని పాలి భాగస్థులుగా ఉండాలి. ఏ విధమైన పాలి భాగస్థులుగా మనము ఉండగలము అని ఒకవేళ ఆలోచించినట్లయితే 2 విషయాల్లో మనము పాలి భాగస్థులుగా ఉండొచ్చు. మనము ప్రత్యక్షంగా సువార్తను ప్రకటించవచ్చును, అలాగే రెండవది పరోక్షంగా కూడా సువార్తకు మనము ప్రకటించవచ్చును. అందులో మొట్టమొదటిది ప్రత్యక్ష సువార్త ఎటువంటిది అని ఒకవేళ ఆలోచించినట్లయితే, మనకు ఒకవేళ దేవుని పిలుపు ఉంటే, గాడ్స్ కాల్, ఒకవేళ గాడ్స్ విల్ మన జీవితంలో మనం సువార్త పని చేయాలని ఉంటే, మనము మొట్టమొదటిదిగా సువార్థికుని పని చేయాలి. వర్క్ యాజ్ ఎవాంజలిస్ట్, పాస్టర్, ఆ విధంగా మనము చేయవచ్చును. సో ప్రత్యక్షంగా మనం పరిచర్యలో దేవుని సువార్తను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు ఏ విధంగా ప్రకటించినారో అటువంటి సువార్తను మన జీవితాల్లో కూడా మనం ప్రత్యక్షంగా మనము ప్రకటించాలంటే మొట్టమొదటిది సువార్థికుని పని మనము చేయాలి. మేబీ అది ఎవాంజలిస్ట్గా కావచ్చు, పాస్టర్గా కావచ్చు, ఇంకా సేవకునిగా కావచ్చు. కానీ మనం దేవుని పిలుపు ఉంటే దేవుని సేవను ప్రత్యక్షంగా సేవకునిగా మనం ఈ లోకంలో చేయాలి. రెండవదిగా కొంతమందికి మేబీ వాక్యాన్ని ప్రకటించడం, ప్రీచింగ్ అన్నది మనము చేయవచ్చు. మేబీ కొన్ని చర్చెస్కి మనం విజిట్ చేసి అక్కడ వాక్యాన్ని మనం ప్రకటించవచ్చు. ఇంకా కొన్ని ప్రదేశాల్లో మనం వాక్యాన్ని ప్రకటించవచ్చు. లేదంటే ఇక టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మనం వాక్యాన్ని ప్రీచ్ చేయవచ్చు. సో మొట్టమొదటిది ప్రత్యక్షంగా మనం సువార్థికుని పని చేయాలి. రెండవది వాక్యాన్ని ప్రకటించాలి. అలాగే మూడవది గ్రామాల్లో పరిచర్య, విలేజ్ మినిస్ట్రీ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. సో అనేకమైన మంది నశించిపోతున్నారని మనం గ్రహించి గ్రామాల్లో మనం సేవ చేయగలిగినట్లయితే ప్రత్యక్షంగా అది దేవునికి మహిమకరంగాను మనకు ఆశీర్వాదకరంగాను ఉంటుంది. అలాగే చివరిదిగా కరపత్రాల ద్వారా పరిచర్య, ట్రాక్స్ ద్వారా మనము ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనము యొక్క దేవుని సేవను చేయవచ్చును అని, మేబీ ఇంకా అనేక విధాలైన పద్ధతుల ద్వారా మనం దేవుని సువార్తను చేయవచ్చును. కానీ
ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలను మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు మనము ఈ యొక్క వాక్యాన్ని గురించి, సువార్తను గురించి పదే పదే వినాలి అంటే, మన దేవుడు సువార్తికుని పని చేసినాడు ఈ లోకంలో. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఒక రాజుగా మేబీ ఒక రాజ్యాన్ని ఈ లోకంలో వచ్చి ఆయన స్థాపించలేదు, కానీ రాజుగా చేస్తామని ఆయన శిష్యులు అనేక మంది కోరినప్పటికీ ఆయన దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఆయన ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చినాడు. సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చినాడని మనం గ్రహించాలి. అలాగే ఒకవేళ మనం ప్రత్యక్షంగా మనకు అవకాశం లేకపోయి ఉండొచ్చు, మనకు టైం వీలు కాకపోయి ఉండొచ్చు, అలాగే సువార్త మనం ప్రకటించడానికి మన వయస్సు మేబీ అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు, మన ఆరోగ్యం అనుకూలించకపోయి ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో పరోక్షంగా కూడా మనం సువార్తను ప్రకటించే అవకాశం ఉంది అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందులో మొట్టమొదటిది ఆత్మల రక్షణ కొరకు మనము ప్రార్థించాలి. ప్రే ఫర్ సాల్వేషన్. ఎంతోమంది నశించిపోతున్నారు. యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకోకుండా చాలామంది నశించిపోతున్నారు. వారి కోసం ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంది అని ఈనాడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంట్లో మేబీ నువ్వు ఊరికే కూర్చోవడానికి వీల్లేదు, నువ్వు సమయాన్ని వృధాపరచడానికి వీల్లేదు. నువ్వు దేవునిలో ప్రార్థించాలి. మోకరించి నువ్వు ప్రార్థించి, దేవా నేను సువార్త చేయలేకపోతున్నాను నాయన, ప్రత్యక్షంగా నేను సువార్తలో పాలు భాగస్తురాలుగా ఉండలేకపోతున్నాను, కానీ పరోక్షంగా నేను ప్రార్థిస్తున్నా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారాంతో నేను ప్రార్థిస్తున్నాను దేవా, నా ప్రార్థనకు సమాధానం ఇవ్వండి. సేవకుల పట్ల మనము వారిని ప్రార్థనలో ఎత్తి పట్టుకొని మన వంతుగా మనము ప్రార్థించే వారిగా ఉండాలి. అలాగే రెండవది పరోక్ష సువార్త మనం ఏం చేయవచ్చును అంటే ఆత్మీయ ప్రోత్సాహం, స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మేబీ సేవకులను మనం ఎంకరేజ్ చేయాలి, అలాగే సేవకులను మనం ప్రోత్సాహపరచాలి. మన జీవితాల్లో మనం చాలామందిని చూస్తూ ఉంటాం, వేరే ఈలోకపరమైన విషయాల పట్ల వారిని మనం అది పలానా బాగుంది అని, పలానే ఈరోజు నువ్వు వేసుకున్న డ్రెస్ చాలా బాగుందని, పలానాది మీరు చాలా బాగా చేసినారని, మీ హౌస్ బాగుంది అని, మీ కారు బాగుంది అని, సో బాగుంది అని మనం ఎంకరేజ్ చేస్తుంటాం, ప్రోత్సాహపరుస్తుంటాం. కానీ ఒక క్రైస్తవ విశ్వాసురాలుగా సేవకులను ప్రోత్సహించాలి. సేవకును ప్రోత్సహించినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుందని మనం గమనించగలము. ఆత్మీయ ప్రోత్సాహము, స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ అన్నది మనము ఇవ్వాలి. పరోక్షంగా మనం సువార్తను ఏ విధంగా చేయగలము అంటే మన గృహాల్లో ఉండి మనం ప్రార్థించగలము. అలాగే రెండవదిగా ఆత్మీయమైన ప్రోత్సాహం మనం వారికి ఇవ్వాలి. మూడవ ప్రాముఖ్యమైన పరోక్షంగా మనం సువార్తను ఏ విధంగా ప్రకటించే వారిగా ఉంటామని గమనించినట్లయితే ఆర్థిక సహాయము, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనకు శక్తి కలిగిన దానిని బట్టి సేవను ప్రోత్సహించాలి. అనేక మంది సేవకులు ఈ లోకంలో సేవను చేస్తున్నారు. తమ జీవితాలను సేవకు సమర్పించుకొని కుటుంబాలకు దూరంగా, కుటుంబాలకు మేబీ వారు ఏదో ఒక విధమైన సంబంధాన్ని చాలా తక్కువగా వారితో పెట్టుకొని దేవునితో ఎక్కువ సంబంధాన్ని కలిగి దేవుని సేవను వాళ్ళు చేస్తూ ఉన్నారు. అటువంటి వారి పట్ల మనము యొక్క భారమైన హృదయాన్ని కలిగి వారికి సహాయం చేయాలి. అనేకమైన సంస్థలు కూడా యొక్క సువార్త ప్రకటన అన్నది చేస్తూ ఉన్నాయి. వాటిని మనము ఎంకరేజ్ చేయాలి, ఆర్థిక సహాయము చేయాలి. వీలైతే మనము 10వ భాగాన్ని టైత్ను దేవుని సేవ కోసం ఇచ్చినట్లయితే మన కుటుంబాల్లో ఆర్థికపరమైన ఆశీర్వాదాలు ఎన్నో కలుగుతాయని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేనిప్పుడే పానార్పంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. పౌలు యవనస్తుడైన తిమోతికి మంచి అడ్వైజ్ ఇస్తున్నాడు, సువార్తికును పని చేయమని. ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులు మరి సువార్తికును పని చేయనాయనా అమ్మ అని అంటున్నారు అని ఒకసారి పరీక్షించుకోవాలి. క్రైస్తవులుగా మనము సువార్తికును పని చేయాలి. డాక్టర్స్, ఇంజనీర్స్ ఇవన్నీ కావాలని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ మేబీ ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలని మీకు అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సహాయాన్ని బట్టి మనము మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభుల వరే, జీసస్ ది మిషనరీ గాడ్, యేసు
సువార్థికుడైన దేవుడని మన జీవితాల్లో గుర్తించి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితము సువార్తలో ముందుకు వెళ్తూ దేవునికి మహిమకరంగా జీవించాలని, అందుకు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత మనల్ని నింపి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన యేసయ్య, మీకు సజీవమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీ యొక్క సేవను మేము చేయటకు మాకు సహాయం దయచేయండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని దయచేయండి. ప్రతి మోకాలు యేసు నామములో ప్రతి నాలుక యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకుంటే సహాయం దయచేయమని, సమస్త విధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుమని, మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.